పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఐక్యత. పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే ఐక్యత. కీర్తన 133 1వ వచనంలో సహోదరులు ఐకమత్యంగా జీవించుట ఎంతటి మనోహరమో అంటున్నాడు. ఈ ఐక్యతను గూర్చి యోహాను శుభవార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులు ఐక్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే ప్రభు తండ్రి మీరు నేను ఒకటిగా ఉన్నట్లు వారలను మనలను ఐక్యముగా ఉండనిమ్మని ప్రార్థిస్తున్నారు. అంటే మనమందరం ఐక్యంగా జీవించడం ప్రభువుకి ఇష్టం. ఆదిమ సంఘములో చూసినట్లయితే సంఘం అభివృద్ధి అవ్వడానికి కారణం వారందరూ ఐక్యంగా జీవించడమే. ఈరోజు మన కుటుంబాలలో ఐక్యత కనబడడం లేదు, మన సంఘాలలో ఐక్యత కనబడడం లేదు. అందుకే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయం సోదరులు ఐకమత్యంగా జీవించుట ఎంతటి మనోహరము అంటున్నాడు. కాబట్టి మనం ఐక్యంగా జీవించాలంటే మనలను ఐక్యంగా ఉంచేది దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు కుటుంబ సమేతంగా, సంఘపరంగా, విశ్వాసుల పరంగా మనం ఐక్యంగా జీవించగలం. ఎందుకంటే ఎప్పుడైతే విడిపోతామో పడిపోతామో. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కలిసి ఉన్నందుకే మనం చక్కగా ఈరోజు జీవించగలుగుతున్నాం. మరి మనం ధ్యానించవలసింది ఒకటి. ఈరోజు నేను దేవుని బిడ్డగా ఐక్యతతో జీవించగలుగుతున్నానా? ఒకరి మాట ఒకరికి పడకుండా, ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళకుండా ఉన్నట్లయితే మనలో ఐక్యత లేదు. ప్రభు అది కోరుకోలేదు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను ఎవని యందు ఉండనో, ఎవడు నా యందు ఉండనో అతడు అధికముగా ఫలించును. సో ప్రభువుతో తీగలు అంటిపెట్టుకుని ఉన్నట్లుగా ప్రభువుతో మనం కూడా అంటిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే ప్రభు దేవుని యొక్క బిడ్డలుగా మనమందరం కూడా కలిసి పని చేయాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి జీవించడానికి అనుదినము కృషి చేయాలి ప్రియులారా. ఆ రీతిగా చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలను తన ఐక్యంగా ఉంచుతుంది. అదే యోహాను శుభవార్త 17వ అధ్యాయంలో తండ్రి వారిని మనలని ఐక్యంగా ఉండనిమ్ము ప్రభు ప్రార్థించిన చక్కని ప్రార్థన మనకెంతో ఆదర్శాన్ని ఇస్తుంది. ఈరోజు మనం కుటుంబాలలో చూసినట్లయితే అన్నాదమ్ములు విడిపోతున్నారు, అక్కా చెల్లెలు విడిపోతున్నారు. అందుకొరకే న్యూక్లియర్ ఫ్యామిలీగా తయారవుతున్నారు, ఒంటరి వాళ్ళు అవుతున్నారు. తర్వాత లేనిపోని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మనము ఐక్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. మన చేతిలో వేళ్ళన్నీ ఐక్యంగా ఉంటేనే మనం భోజనం చేయగలం. ఆదిమ సంఘాన్ని చూసినట్లయితే ఆదిమ సంఘంలో విశ్వాసులందరూ కలిసి వాళ్ళ ఆస్తిని తీసుకువచ్చి పేతురు ముందు పెట్టినప్పుడు వాళ్ళు ఐక్యంగా అన్యోన్యంగా చక్కగా పని చేయగలిగారు. ఆదిమ సంఘం అంచెలంచెలుగా అభివృద్ధి అయింది. ఈరోజు మనం ఆ అభివృద్ధిని ఎందుకు కాంక్షించలేకపోతున్నాం, ఆ అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నామంటే వ్యక్తుల్లో మనస్పర్ధలు, ఒకరితో ఒకరు మాట్లాడలేకపోవడం, ఒకరినొకరు క్షమించలేకపోవడం. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ఎంతవరకు మనం ఐక్యంగా జీవించడానికి కృషి సల్పుతున్నామో
విశ్వాసులు ఐక్యంగా జీవిస్తున్నారా? కుటుంబాలు ఐక్యంగా జీవిస్తున్నాయా? దేవుని యొక్క కృపకి పాత్రలుగా మారగలుగుతున్నామా? అందుకే ప్రభు కోరుకుంటున్నాడు, మనమందరము ఐక్యముగా ఉండాలని, దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతి పాత్రలుగా మారాలని ప్రభు కాంక్షిస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం. నిజమే. మనం ఎంతవరకు కలిసి మన జీవన యాత్రను కొనసాగించగలుగుతున్నాం? ఇంతవరకు మనలో మనస్పర్ధలుండి విడిపోయినట్లయితే దేవుని వాక్యానుసారంగా మనం ఐక్యంగా జీవిస్తూ అభివృద్ధిని సాధిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్ము దీవించును గాక.